గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి కోసం చేద్దామనే వీడియో చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అతను తీసుకున్న 5 శాఖలు కూడా న్యాయం చేశారా లేదా అన్నదే ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుద్దామనే ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్ గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్ లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాట మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్ గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారి మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పనిచేయడం దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటి లీడర్ నా సర్వీస్లో ఎప్పుడు నేను దగ్గర నుండి చూడలేదు. దూరంగా చాలా మంది పేరు చెప్తా ఉంటారు, కానీ ఆయన కమిట్మెంట్ కానీ, ఆయనకి నిబద్ధత కానీ, ప్రజల పట్ల ఆయనకుండే కమిట్మెంట్ ఏదో చేయాలి మనం. గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలైన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ సంవత్సరం ఈ నేషనల్ ర్యాంకింగ్స్లో మొట్టమొదటి స్థానం వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పంచాయతీరాజ్ శాఖకు నేషనల్ ర్యాంకింగ్స్లో 24వ స్థానం వస్తే అది ఈ సంవత్సరం మొదటి స్థానం వచ్చింది. అలాగే 5 విభాగాల్లో మనకి నేషనల్ ర్యాంకింగ్స్లో మనకి గుర్తింపు ఇవ్వటం జరిగింది. అంతేకాదు 2.5 కోట్ల రూపాయలు నగదు బహుమతి కూడా ఏపీ పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీరు చూశారు కదా, ఆ శాఖల్లో పనిచేసే వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో. అంత నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క నాయకుడు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ మాత్రమే అనేసి ఘంటాపథంగా మనం చెప్పొచ్చు. అదే కాక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అక్కడ ఉన్న అనాథ పిల్లలకి 45 మందికి 5,000 చొప్పున పంచుతున్నారు. అతను సినీ ఫీల్డ్లో వచ్చే ఆదాయం కూడా కొంతవరకు పేదవాళ్ళకు పంచుతున్నారు. అందరికీ తెలిసిన విషయమే. అటువంటి నాయకులను పట్టుకున్న మనం ఇష్టాసారంగా మాట్లాడడం కరెక్ట్ అనేసి నాకైతే అనిపించట్లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. జై హింద్, జై భారత్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.